అందరికి నమస్కారం. 2 రోజుల ముందు మన ఎంపీ గారి పర్యటనలో భాగంగా ఎంపీ గారు మన విసారణ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మా ఎంపీ గారు, అదేవిధంగా మన మదనపల్లి లీడర్ విసారణ గారు, అదేవిధంగా తిప్పారెడ్డి గారు ముగ్గురు ముఖ్యంగా 4 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి మెడికల్ కాలేజు, టౌన్ బ్యాంకు మరియు మదనపల్లి డెవలప్మెంటు, ఇందులో బీడీ కాలేజ్ విషయం. ఈ 4 విషయాల గురించి మదనపల్లి మా లీడర్లందరూ మాట్లాడారు. ఆ 4 విషయాలు ముఖ్యంగా టౌన్ బ్యాంక్ విషయం. టౌన్ బ్యాంక్ విషయం మా ఎంపీ గారు మా లీడర్లు మాట్లాడితేనే పాపము టీడీపీ వాళ్ళకు వణుకు పుట్టింది. అప్పుడే చక్కని ఉలిక్కి పడ్డారు. ఎందుకు అర్థం కావడం లేదు. ఇక్కడ మొన్న మా ఎంపీ గారు కానీ మా లీడర్లు మాట్లాడి చాలా తక్కువ. మీ టీడీపీ, మీ జనసేన, మీ బీజేపీకి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన ఒక పత్రికలో అంతకంటే దారుణంగా మీరు చూడవచ్చు. కావాలంటే టౌన్ బ్యాంక్ నాకేస్తా ఉన్నారని రాశారు టీడీపీ వాళ్ళు. మీ పార్టీకి సంబంధించిన పత్రికల్లోనే ఇంత దారుణంగా వస్తే నిన్న కూర్చొని మాట్లాడేదా, మన ఎందుకు మాట్లాడలేదు అంటే మీ పార్టీకి సంబంధించిన పేపర్లో వస్తే అంత దారుణంగా వస్తే మటుకు దానికి సమాధానం ఇచ్చింది. ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, పత్రికలు మీ పత్రికలను వస్తే ప్రజలు ఏమని మాట్లాడుకుంటున్నారని చెప్పి మా ఎంపీ గారు మా లీడర్లు మాట్లాడితే దానికి పనికిరాని ఓనామాలు కూడా రాను నిన్న మాట్లాడతారు. ఎంపీ గారు ఏం చేశారు మదనపల్లికి, ఎంపీ గారు ఏం చేశారు మదనపల్లికి, ఏం చేశారంటే మీ పేరు సరిపోతాయా చేతుల్లో, మేము చెప్తాం లెక్కల్లో. ఇంతకుముందు మదనపల్లి నుంచి తిరుపతి గురించి ప్రతిరోజు పేపర్లు ఏదో ఒక కల్గిరిలో యాక్సిడెంట్, పిల్లర్లో యాక్సిడెంట్, సీటెంలో యాక్సిడెంట్, అంగళ్ళలో యాక్సిడెంట్, ఇదే వింటా ఉంటుంది. ఇప్పుడు మీరు బుర్రమని బండి ఎక్కేసి ఒక గంట తిరుపతికి వెళ్ళిపోతున్నారు. అప్పుడన్నా గుర్తు రాలేదా ఎవరు ఏ పెట్టారు మనోడని? అనంతపూర్ నుంచి మదనపల్లి నుంచి పలంనేరు డబ్బులుగా ఎవరు పెట్టారు? సరే అది కూడా వద్దు. కేంద్ర విద్యాలయానికి పోదాం రండి, అది ఎవరు తెప్పించారు? సరే అది కూడా వద్దు, అవి కూడా వద్దు. ఈడిపల్లికి పోదాం రండి, ముదేడికి పోదాం రండి, రిజర్వాయర్ని చూద్దాము. సరే అది కూడా వద్దు, మీ కళ్ళకి అది కూడా కనపడలే రండి, సాయంత్రం పోదాం రండి. 96 ఎకరాలు, 96 ఎకరాల్లో 400 చిల్లర కోట్లు పెట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ను 65% పూర్తి చేసే మీరు 2 ఏళ్ళు, అది కూడా సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీతో మీరు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండి దానికి నువ్వు ఒక 100 కోట్ల రూపాయలు పెట్టలేకుండా పోతా ఉన్నారు. దాని గురించి మాట్లాడండి, అది కూడా మాట్లాడు. సరే ఇంకా అభివృద్ధి చెప్పాలన్నా శ్మశాన వాటికి 1 కోటి రూపాయలు పెట్టాలనుకున్నా. చిల్లర వల్ల బండ్లు ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేసుకోలేకుండా పోతా ఉన్నారు. టీపు సుల్తాన్ గ్రౌండ్కు కాంపౌండ్కి 1 కోటి రూపాయలు పెట్టారు. దాని గురించి మాట్లాడండి. సరే బీడీ కాలేజ్ విషయానికి వద్దాం. బీడీ కాలేజ్కి జీవో వచ్చినప్పుడు ఎంపీ గారి హోదా ఏమో తెలుసా? మిథున్ రెడ్డి గారి హోదా ఏమో తెలుసా మీకు? మిథున్ రెడ్డి గారి హోదా పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్. పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ అదన్నా గుర్తుపెట్టుకోండి మీరు. పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ హోదాలో ఆయనే స్వయాన మెడ్రాస్కి వెళ్ళి బీటీ కాలేజ్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి 3 రోజులు ఆడే కూర్చొని వాళ్ళతో చర్చ జరిపి ఈ జియోని తేవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఈ జియోని తెస్తే ఈ రోజు 2 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారబ్బా? మీరేమైనా చేద్దాం చెప్పండి, ఇది చేద్దాము మేము చెప్పండి. 6 పథకాలు 6 అయిపోయినాయి, 6 ఇచ్చేద్దాము, ప్రజలు మాకు వచ్చి జెండా ఇచ్చేస్తారు. 6 అయినాయి లేదో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, గర్వంగా చెప్తా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, నీట్గా ఎలక్షన్ జరిపించండి, వాటిలో రాంటి మీకే తెలిసిపోతుంది మీరేం చేశారనేది. ఒక్కటంటే ఒక పథకం కంప్లీట్ ప్రజల్లోకి పోలేదు. ఏమన్నా ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రతిపక్షం అంటే మాట్లాడదాము, దానికి కౌంటర్గా ఎవరికి పని కూర్చోబెట్టేసి ఏమంటే అది మాట్లాడించేదేమా?